ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలని ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ చాలా థ్యాంక్స్. నేను ఒక రైట్ ఇంటెన్షన్తో అందరికీ హెల్త్ మీద అవేర్నెస్ రావాలి, సెల్ఫ్ అవేర్నెస్ ఉండాలి అనే ఒక ఉద్దేశంతో చేసిన వీడియోని మీరు అందరూ చాలా బాగా బ్లెస్ చేశారు, మంచి రెస్పాన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో చేయడానికి కూడా అదే కారణం. సో ఈ వీడియోలో నేను మీ అందరికీ చాలా ఈజీగా అర్థమయ్యేలాగా వీక్నెస్కి ఇంజురీకి మధ్యన డిఫరెన్స్ చెప్తాను. మన బాడీ వీక్గా ఉందని మనకు ఎలా తెలుస్తుంది, మన బాడీ ఇంజూర్ అయిందని మనకు ఎలా తెలుస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ రెగ్యులర్ యాక్టివిటీస్లో మీరు చేసే పనుల్లో, అది వెయిట్స్ లిఫ్ట్ చేసే పని అవ్వచ్చు, ఏమీ చేయని పని అవ్వచ్చు. కొంతమంది ఆఫీస్ డెస్క్ వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళు కూర్చొని సిస్టమ్ ముందో లేకపోతే ఒక రిజిస్టర్ ముందు కూర్చొని ఏదో రాస్తూ చేస్తూ సడన్గా వాళ్ళు లిఫ్ట్ చేసి ఏదో అందుకుందామని ట్రై చేసేటప్పటికి ఆ క్విక్ మూమెంట్కి ఎక్కడో పట్టేస్తుంది, పెయిన్ వచ్చేస్తుంది, విపరీతమైన పెయిన్ వస్తుంది, మామూలు పెయిన్ కూడా కాదు. అది ఏదో అయిపోయింది అనుకుంటారు, వాళ్ళు ఇంజూరీ అయిపోయింది అనుకుంటారు, లైక్ ఏదో కట్ అయిపోయింది, తెగిపోయింది, ప్రాబ్లం అయిపోయింది అనుకుంటారు. కేస్ 1. సో ఎందుకు దీన్ని అడ్రస్ చేద్దామని అంటున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీ బాడీ ఎబిలిటీ మీకు అర్థం అవ్వాలి. ఏం పనులు మీరు చేయగలరు, ఏం పనులు మీరు చేయలేరు. ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మన బాడీని అసలు మనం మినిమం అన్నా ట్రైన్ చేస్తున్నామా డైలీ. ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ స్ట్రెచెస్ మన బాడీకి అలవాటు అయ్యాయా లేదా? అది మీరు బాడీలో ఉన్న ప్రతి బోన్ని కదుపుతున్నారా లేదా? మొబిలిటీ ఉందా లేదా బోన్స్కి? మీ మజిల్స్ అన్నీ రిలాక్స్డ్గా ఉన్నాయా లేదా, స్టిఫ్గా ఉన్నాయా? సో ఈ కైండ్ ఆఫ్ థింగ్ అనేది మనకి స్కానింగ్లు చేసుకోను లేకపోతే వేలకు వేలు పెట్టి ఎంఆర్ఐలు చేయించుకుంటేనే తెలిసేది కాదు. మీకు అర్థమైపోతుంది. మీ బాడీ మీకు అర్థం అవ్వాలి ఫస్ట్. నౌ వీక్నెస్ అనేది ఏంటంటే, ఏదైనా పని చేసినప్పుడు సడన్గా పెయిన్ వస్తుంది. అది నిజంగా పెయినా? అంతకుముందు అలాంటి పని చేస్తే పెయిన్ వచ్చిందా, లేకపోతే ఈసారి వస్తుందా? ఈ కైండ్ ఆఫ్ ఆలోచన మీకు ఉండాలి. జనరల్గా దానికి ఇంజూరీకి డిఫరెన్స్ ఏంటంటే, మన బాడీలో ఏదైనా కనుక ఇంజూర్ అయ్యింది అంటే బియాండ్ యువర్ లిమిట్ మీరు ఏదన్నా పుష్ చేస్తే ఇంజూర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక నేను చెప్పిన బెస్ట్ ఎగ్జాంపుల్, డెస్క్ మీద కూర్చున్న పర్సన్ సడన్గా చేయి స్ట్రెచ్ చేస్తే ఎక్కడో మోచేయో లేకపోతే షోల్డర్ జాయింట్లోనో టక్కుని ఒక చిన్న కలుపుమని పెయిన్ వచ్చేసిందంటే అది ఇంజురీ కాదు. అదే పర్సను సింగిల్ హ్యాండ్తో ఒక 25 కేజీలు 30 కేజీలు వెయిట్ ఉన్న ఏదన్నా పట్టుకుని ఒక వైపు నుంచి ఇంకొక వైపుకి దాన్ని మార్చడానికి ట్రై చేస్తే, బాడీని ఇంప్రాపర్ పొజిషన్లో పెట్టి ఇటు అటు మూవ్ చేయడానికి ట్రై చేస్తే విపరీతమైన పెయిన్ వచ్చిందనుకోండి, అండ్ ఆ పెయిన్ రావడంతో పాటు ఆ పర్టికులర్ ఏరియాలో ఎక్కడైతే పెయిన్ వచ్చిందో ఆ ఏరియాలో స్వెల్లింగ్ కానీ లేకపోతే ఏదైనా డిస్లొకేషన్ కానీ లేకపోతే ఏదైనా వాట్ యు కాల్ కంటిన్యూస్ పెయిన్ కానీ మీరు నోటీస్ చేశారంటే దట్స్ అన్ ఇంజురీ. ఫస్ట్ ఈ డిఫరెన్స్ తెలుసుకోండి. పెయిన్ వచ్చింది అనగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కాదు, ఆ పెయిన్ వీక్నెస్ వల్ల వచ్చిన పెయినా, ఇంజురీ వల్ల వచ్చిన పెయిన్ అనేది మీకు తెలియాలి, మీకే అర్థం అవ్వాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్స్టాండ్ యువర్ బాడీ, ట్రై టు లిజన్ టు యువర్ బాడీ అండ్ మేక్ ష్యూర్ యూ ఆర్ ట్రైనింగ్ యువర్ బాడీ. ఇప్పుడు మీకు వీక్నెస్ అంటే చాలా రకాల వీక్నెస్లు ఉంటాయి. నీరసం వచ్చేయచ్చు, కళ్ళు తిరిగి పడిపోవచ్చు, మజిల్స్ అన్నీ చాలా షోర్గా ఉండొచ్చు. ఏం చేయకపోయినా జస్ట్ రోజు చేసే పని ఆ రోజు చేశారు, కానీ బాడీ అంతా ఫుల్ వీక్ అయిపోయి జ్వరం వచ్చిన ఫీలింగ్ కలిగింది మీకు. ఇట్స్ ఆల్ వీక్నెస్. చెప్తున్నాను కదా, ఇంజూరీ ఎప్పుడవుతామో బియాండ్ యువర్ లిమిట్ కనుక మీరు పుష్ చేస్తే ఇంజూరీ అవుతుంది. ఒక మూమెంట్ చేయడానికి ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో కానీ ఆ జాయింట్ కానీ రెస్ట్రిక్ట్ చేస్తే అది ఇంజూరీ అవుతుంది. సో సింపుల్. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే, వీక్నెస్ అనే దానికి మీరు ట్రైన్ చేయాలి, వేరే ఆప్షనే లేదు. యూ హ్యావ్ టు ట్రైన్ యువర్ బాడీ. నేను చెప్పినట్టు అది మీరు యోగాతో చేస్తారా, బేసిక్ స్ట్రెచెస్తో చేస్తారా, డైలీ బాడీకి ఒక చిన్న యాక్టివిటీ నడిచేటప్పుడు హ్యాండ్స్ లెగ్స్ ఫ్రీగా మూవ్ చేస్తూ కదులుతూ చేస్తారా, వాట్ ఎవర్ ఇట్ మే బి, యూ హ్యావ్ టు ట్రైన్ యువర్ బాడీ. ఇంజూరీ కనుక ఉంది అంటే కనుక యూ హ్యావ్ టు ట్రీట్ ఇట్. నేను ఈ ఇంజూరీ గురించి కొంచెం ఎక్కువ మాట్లాడతాను ఈరోజు, ఎందుకంటే ప్రతిదానికి చేతిలో మొబైల్ ఫోన్ ఉంది, యూట్యూబ్లో కొట్టేస్తాను నా షోల్డర్ జాయింట్లో పెయిన్ వచ్చేసింది, నా రిస్ట్కి పెయిన్ వచ్చేసింది అని. కానీ వాళ్ళు లైక్ ప్లెంటీ ఆఫ్ వీడియోస్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వెతుకుతున్న వీడియో మీకు సొల్యూషన్ ఇస్తుంది లేదు మీకు తెలియదు. ప్రాబ్లం వచ్చింది, వీడియో వెతికేసాం ఆర్ టెక్స్ట్ వెతికేసాం. వాళ్ళు చాలా చెప్తారు ఈ ఎక్సర్సైజ్ చేయాలి, ఆ ఎక్సర్సైజ్ చేయాలి, కానీ మీరు గమనిస్తే ఆ వీడియోలో చాలా క్లియర్గా ఆ ఎక్సర్సైజ్ ఏ ప్రాబ్లమ్ని అడ్రస్ చేయడానికి చేయాలో చెప్తారు వాళ్ళు. మీకు మీ ప్రాబ్లం ఏంటో తెలియదు. ఇది మెయిన్ స్ట్రగుల్ మీకు. సో
యాజ్ ఎ సెడ్, నెవర్ రిలై ఆన్ థింగ్స్ లైక్ దాట్. నేను వెన్ ఐఎమ్ రీడింగ్ థింగ్స్ నాకు ఒక చోట తెలిసింది, ఒక పార్ట్ ఆఫ్ యువర్ బాడీలో కనుక పెయిన్ మోర్ దాన్ 10 days ఉంటే కనుక దట్ కెన్ బి ఇంజురీ. ఓకే, లేదు అంటే కనుక వీక్నెస్ వచ్చిన పెయిన్ అంతే. అది నాకు అర్థమైంది. డిపెండింగ్ అపాన్ ది ఇంటెన్సిటీ ఆఫ్ ది ఇంజురీ ఆల్సో. నేను కాలు ఇరిగిపోతే 10 రోజులు వెయిట్ చేయమని చెప్పట్లేదు. ఐఎమ్ జస్ట్ సేయింగ్ జనరల్ లైఫ్లో మనకి వచ్చే ఇబ్బందుల గురించి మాట్లాడుతున్నాను నేను. సో మేక్ ష్యూర్ యూ ఐడెంటిఫై దీస్ 2 differences. వీక్నెస్ని ఓవర్కమ్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు మీరు కన్సిస్టెంట్గా ఒక యాక్టివిటీని ప్లాన్ చేసుకోవాలి. అండ్ నెవర్ లుక్ ఫర్ మేజర్ చేంజ్ ఓవర్. ఈరోజు మొదలుపెట్టి రేపటికల్లా మీకు వీక్నెస్ని ఓవర్కమ్ చేసే అంత స్ట్రెంగ్త్ రాదు మీకు. సో టేక్ ఇట్ స్లోలీ. ఏదైనా స్లోగా చేయండి. నేను చెప్పినట్టు ఫస్ట్ వీడియోలో మీరు పావుగంటే ఇంట్రెస్ట్గా నడవగలిగితే నడవండి. ఆ పావుగంటని ఒక 1 month తర్వాత అరగంట చేయండి. డే 1 2 గంటలు నడిచేసి డే 2 పావుగంట నడిచి ఇంకా నా వల్ల కాదని వదిలేయటం కన్నా కన్సిస్టెంట్గా చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత ప్రతిసారి మీ ప్రోగ్రెస్ని చెక్ చేసుకుంటూ ఉండండి. నిన్న నేనేం చేయగలిగాను, ఇవాళ ఏం చేస్తున్నాను, రేపేం చేస్తున్నాను. ఈ కన్సిస్టెంట్గా మీరు ఆ గ్రోత్ అనేది మీకు కనిపిస్తుంది అంటే యు ఆర్ డూయింగ్ రియల్లీ గుడ్. సో మేక్ ష్యూర్ మీరు ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫేజ్ కింద తీసుకోండి మీ లైఫ్లో. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ గ్రూప్స్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ వర్క్ లోడ్, లైఫ్ స్టైల్, వాట్ ఎవర్, ప్రతిరోజు మీ బాడీకి కొంత ట్రైనింగ్ ఇచ్చి వీక్నెస్ అనేది రాకుండా చేసుకోండి. నా ఇంజురీ వచ్చింది అంటే కనుక దాన్ని మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అక్నాలెడ్జ్ చేయాలి. దాన్ని మీరు డిలే చేయకూడదు. ఇంజురీని స్ట్రెంగ్తెన్ చేయలేము మనం, దాన్ని హీల్ చేయాలి ఫస్ట్. కొన్నిసార్లు జరిగిన ఇంజురీస్కి రెస్ట్ సెట్ చేసేస్తుంది. కొన్నిసార్లు జరిగిన ఇంజురీస్కి మనకి రిహాబ్ అవసరం అవుతుంది, లేకపోతే మొబిలిటీ ఎక్సర్సైజ్ అవసరం అవుతాయి. అండ్ మేక్ ష్యూర్ వేరే వాళ్ళకి వచ్చే పెయిన్ మన పెయిన్ ఒకటి కాదు. నాకు షోల్డర్లో పెయిన్ వచ్చింది అని కానీ మన పక్కన వాళ్ళు చెప్తారు, నాకు కూడా మొన్న పెయిన్ వచ్చింది, అది ఇలా చేస్తే తగ్గింది అని. అలాంటివి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కైండ్ ఆఫ్ డిస్కషన్స్లో పార్టిసిపేట్ చేయొద్దు. వాళ్ళ పెయిన్కి మీ పెయిన్కి సిమ్టమ్స్ ఒకటి అయినా సరే రీజన్ ఒకటి అయి ఉండకపోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నా బాడీ వీక్గా ఉందా లేదా నా బాడీ ఇంజ్యూర్ అయిందా అని. వీక్నెస్ని మీరు స్ట్రెంగ్త్తో ఓవర్కమ్ చేయొచ్చు, ఇంజురీస్ని విజిటంతో ఓవర్కమ్ చేయొచ్చు. సో ఈ రెండుకి డిఫరెన్స్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అండ్ మేక్ ష్యూర్ యూ ఆర్ బిల్డింగ్ ఎ స్ట్రాంగ్ బాడీ ఫర్ యువర్ సెల్ఫ్. అండ్ వెన్ ఐ సే స్ట్రాంగ్ అండ్ మస్కులర్ బాడీ అని కాదు నా ఉద్దేశం, మీ పనులు ఇబ్బంది లేకుండా, అభ్యంతరం లేకుండా ప్రశాంతంగా చేసుకునే స్ట్రెంగ్త్ మీకు కావాలి. మీ ఏజ్కి తగ్గట్టే మీరు పనిచేయండి, మీ ఏజ్ తగ్గట్టే మీరు మీ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయండి. మీ బాడీని బియాండ్ లిమిట్ పుష్ చేసి ఇంజూర్ చేసుకోవద్దు. రైట్, మళ్ళీ ఇంకా కొంత ఇన్ఫర్మేషన్ ఏదైనా నాకు దొరికితే నేను యాడ్ చేస్తూ మళ్ళీ ఒక వీడియో చేస్తాను. బట్ యాజ్ ఆఫ్ నో నేను అడ్రస్ చేద్దాం అనుకున్న మెయిన్ థింగ్ ఏంటంటే మీ బాడీ వీక్గా ఉందా, మీ బాడీ ఇంజ్యూర్ అయిందా అనేది మీకు తెలుసుకోవాలంటే ఈ చిన్న ఆలోచన మీరు అలవాటు చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.